వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణ రైజింగ్. ఎస్, అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్నామని మొదటి నుంచి తెలంగాణ రైజింగ్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు, పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే. టాప్ గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్ళు ఆడుతూ స్కోర్ బోర్డ్ని పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నెంబర్ గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028 కాదు తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయింది. డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఒకటి గమనించారా? నాటకీయమా, యాదృచ్ఛికమా, కాకతాళీయమా? ఏదైతేనే ఢిల్లీలో ఒక చిన్న సైజు అద్భుతం అయితే జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఒకేసారి ఢిల్లీలో మకాం పెట్టారు. పైగా ఇద్దరు అభివృద్ధే తమ ఎజెండా అని ఒట్టేసి చెప్పుకున్నారు. రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రీజనల్ రింగ్ రోడ్డుపై అప్డేట్ తీసుకొని, విమానాల మంత్రి రామ్మోహన్ని కలిసి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లపై క్లారిటీ అడిగి, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి జల పంచాయతీలు చేశారు సీఎం రేవంత్. అదే టైంలో అదే ఢిల్లీలో ఉన్న కేటీఆర్ కూడా తన రూటు డెవలప్మెంటే అన్నారు. ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. తెరిపించేదాకా నిద్రపోనన్నారు. పని ముఖ్యం, ఆ తర్వాతే పాలిటిక్స్ అని రేవంత్ అండ్ కేటీఆర్ ఇద్దరు గతంలో ప్రామిస్ చేసిన వాళ్లే. కానీ ఈ పని వెనక ఆ పాలిటిక్స్ కూడా ఉన్నట్టేనా? ఢిల్లీ టూర్ల బ్యాక్ డ్రాప్ లో గల్లీ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే అవుననే అంటోంది ఎనలిస్ట్ల వాయిస్. తెలంగాణలో సెమీఫైనల్స్ షురూ అయినట్టేనట. తెలంగాణలో తీన్ మార్ షురూ. మూడు పార్టీలు గెట్ సెట్ గో. 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఎవరెడీ అంటున్న ఫైట్ మాస్టర్లు. ఇష్యూ ఏదైనా డిష్యూమ్. 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సీట్స్ కి చేర్చిందా ఎస్ఐఆర్? ఇక గ్రేటర్ వారే సెమీఫైనల్సా? అవును, 2 ఏళ్లకు ముందే తెలంగాణ దంగల్ కి దండోరా మోగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు పర్ఫార్మెన్స్ లు రీచెక్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు సివిల్ స్కోర్లు సరిచూసుకుంటున్నారు. సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. అందులో కొన్ని ఇంటర్నల్ సర్వేలు, కొన్ని ఎక్స్టర్నల్ సర్వేలు. తమకు అనుకూలమైన నంబర్లు వచ్చేదాకా సర్వేలు ఆపేదే లేదంటున్నాయి మూడు పార్టీలు. పోటాపోటీ ఇన్నింగ్స్ ఎక్కడ మొదలైందో క్లారిటీ లేకపోయినా పీక్ కి చేరింది మాత్రం ఈ నెల 10న ఖమ్మంలో జరిగిన రేవంత్ రైతు ఆశీర్వాద సభలోనే. కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. రైతు భరోసా తుది విడత నిధుల్ని విడుదల చేస్తూనే అదే చేత్తో పొలిటికల్ బటన్ కూడా గట్టిగానే నొక్కేశారు రేవంత్. తన సెకండ్ విక్టరీ ఏ రేంజ్ లో ఉండబోతుందో డిజిట్స్ తో సహా చెప్పి మిగతా పార్టీల్ని కూడా అలర్ట్ చేశారు. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. కేంద్రం జమిలి ఎన్నికల్ని వర్కౌట్ చేస్తోందని, అదే టైంలో డీలిమిటేషన్ కూడా జరిగిపోతుందని, ఏ తర్వాత తెలంగాణ అసెంబ్లీకి ఓట్ల పండుగ వచ్చేది 2028లో కాదు 2029లో అని జోస్యం చెప్పి తను ఎంత అప్డేటెడ్ గా ఉన్నానో అవతలి పార్టీలకు కన్ను గీటేశారు రేవంత్ రెడ్డి. మీరు సాఫ్ట్వేర్ లోకి మారితే మేము సాఫ్ట్వేర్ అయిపోతాం, మీది హార్డ్వేర్ అయితే నాది హార్డ్వేరే. మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలన ఎవరెంత తోపో తెలుసుకుందామా? బస్తీమే సవాలని అప్పుల లెక్కలప్పుడే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు రేవంత్. దీనికి అటువైపు నుంచి కౌంటర్ ఛాలెంజ్ కూడా రానే వచ్చింది. నీకు కేసీఆర్ కావాలా, మేం సరిపోమా అంటూ సెటరేసి మ్యాటర్ ని సిల్లీగా మార్చేయబోయింది గులాబీ దండు. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండగా పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా? పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు.
ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. రాబోయే పెద్ద అసెంబ్లీలో 117 నా లెక్క, ఇదైతే పక్కా అని రేవంత్. ఇప్పుడున్న అసెంబ్లీలో అయితే మా స్కోరు 78 అని బీఆర్ఎస్. అన్ని వైపులా అంచనాలు అయితే బలంగానే ఉన్నాయి. వచ్చేది మేమే అనే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా జనానికి ముచ్చటగానే ఉన్నాయి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ కమింగ్ సూన్ అనే ధీమా బీజేపీలో 10 ఏళ్ల నుంచి కనిపిస్తోంది. ఇప్పుడైతే అది రెట్టింపైనట్టుంది. కేంద్రం అధికారంలో ఉన్న తర్వాత కూడా ఈ రోజు మనం తెలంగాణలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ 3 పార్టీలు ఇంతటి ధీమాతో ఉన్నాయంటే ఏంటి వీళ్ళకున్న ధైర్యం? డెవలప్మెంట్, వెల్ఫేరు, జనం సమస్యలు కాకుండా అంతకు మించి వీళ్ళ దగ్గర పొలిటికల్ జిమ్మిక్స్ ఏమైనా ఉన్నాయా? గ్రేటర్ ఎన్నికల్లో సంధించడానికి ఏముంది వీళ్ళ దగ్గర మందుగుండు సామాగ్రి? నిజానికి నెల రోజుల కిందటే పాలమూరు పర్యటనలోనే శంఖారావం పూరించేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు అభివృద్ధి పనులు, ఇటు ఆసరా మాటలు, ఒక్కోసారి సాధు స్వభావం. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఫైర్ బ్రాండిజం, మాస్ని, క్లాస్ని కంబైన్డ్గా ఫిదా చేస్తున్నారు. ఓటు బ్యాంకులు ఎక్కడుంటే అక్కడ వారిపోయి జాగ్రత్తగా నరుక్కొస్తున్నారు. మిగతా 2 పార్టీలు కూడా 2-3 నెలలుగా ఉడికెత్తిస్తూనే ఉన్నాయి. వార్ వన్ సైడ్ కాదని హింట్ ఇస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులుంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్ చేతనైతే చెప్పి చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తాం. ఇది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, సింగరేణి అవినీతి, విద్యుత్ సంస్కరణలు, నిరుద్యోగులు, తెలంగాణలో ప్రతి అంశం చుట్టూ పొలిటికల్ మంటలు రాజుకుంటున్నాయి. కౌంటర్లు, ఎన్కౌంటర్లతో గల్లీ గల్లీలో చెగలు రేపుతున్నాయి పార్టీలు. ముఖ్యంగా రైతు ఓటు బ్యాంకుని కొల్లగొట్టడానికి 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. అన్నటిదాకా పంట కొనుగోళ్ల చుట్టూ చక్కర్లు కొట్టి చివరి గింజ పాలిటిక్స్ తో మోతెక్కించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి బాధ్యత ఎంతన్న లెక్కలతో కాంగ్రెస్, బీజేపీ బ్లేమ్ గేమ్ ఆడేశాయి. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం పండుకుంది, చివరి గింజ వరకు కొంటమంటున్నారు, చివరి గింజ కొనవద్దని ఎవరు ఆపినారు? ఇప్పుడు ఎల్నినో విరుచుకుపడి వానలు తగ్గి పంటలు ఎండిపోతుంటే దయచేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు వదిలిపెట్టాలంటూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయాయని ఇప్పుడొచ్చి తుత్తులు చెప్తున్నారంటూ మండిపడుతోంది రేవంత్ సర్కార్. డ్యామ్ సేఫ్టీని పక్కన పెట్టి నీళ్లు వదిలిపెడితే భద్రాచలం కొట్టుకుపోతుందని వాదిస్తోంది ప్రభుత్వం. 2 పార్టీలు డ్రామాలాపాలంటూ చురకలంటిస్తోంది కమలం పార్టీ. కాళేశ్వరం కొత్త పంచాయతీలో రైతు ఏ పార్టీ పక్షం వహిస్తాడో అన్నది మిస్టరీని. మళ్ళీ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడ్డకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్లు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల కష్టాలతో టచ్ లో ఉంటూనే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై గొంతెత్తి అరుస్తోంది బీఆర్ఎస్. నిరుద్యోగ సమస్యల ఎజెండాగా సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను సక్సెస్ చేసే తీరాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టార్గెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మోసం చేశారన్న వెర్షన్ని నిరుద్యోగుల్లోకి తీసుకెళ్లాలి అన్నది బీఆర్ఎస్ ప్లాన్. పోలీస్ శాఖలో 20,000, విద్యాశాఖలో 20,000 ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తోంది గులాబీ దండి. 4 ఉమ్మడి జిల్లాలు, 12 నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణి కోల్ బెల్ట్ కూడా తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకం. అందుకే పార్టీలన్నీ మెయిన్ ఫోకస్ ని సింగరేణి వైపు మళ్లించాయి. ముఖ్యంగా బీజేపీ ఇక్కడి నుంచే ఆపరేషన్ మొదలుపెట్టినట్టుంది. ఎటువంటి ఆక్షన్ లేకుండా సింగరేణికి తాడిచెర్ల బొగ్గు బ్లాక్ కేటాయించేలా చేసి కేంద్ర మంత్రిగా మార్కులు కొట్టేశారు కిషన్ రెడ్డి. తమతోనే సింగరేణికి వెలుగు సాధ్యమన్న భరోసానిస్తోంది కాషాయ దళం. సింగరేణిలో అవినీతి అంశాన్ని పొలిటికలైజ్ చేసేశాయి బీఆర్ఎస్, కాంగ్రెస్. కేసీఆర్ ప్రభుత్వం
3,200 కోట్ల రూపాయల లాభాలతో సింగరేణిని అప్పగిస్తే రేవంత్ వచ్చాక పనులన్నీ మళ్లించి ఓవర్ డ్రాఫ్ట్ తో అప్పుల పాలు చేసిందని ఆరోపిస్తోంది గులాబీ దండు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై కూడా రాజకీయ రచ్చ రేగుతోంది. కార్మికుల రక్తాన్ని, కార్మికుల చెమటతో కూడా కమిషన్లు తీసుకునేటటువంటిగా ఈ రెండు పార్టీలు ఈరోజు సింగరేణిని నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం. అన్నీ ఒక ఎత్తైతే ఓట్ల కుదింపు చేసే ఎస్ఐఆర్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని డిసైడ్ అయ్యాయి మూడు పార్టీలు కూడా. ప్రతి ఓటును కౌంట్ చేస్తూ రంగంలోకి దిగేశాయి. కేటీఆర్, హరీష్ రావు అయితే డ్యూటీ చాట్లు వేసుకుని మరి నియోజకవర్గాల వారీగా చెరోవైపు క్యాడర్ ని అలర్ట్ చేస్తున్నారు. రూలింగ్ పార్టీ అయితే పార్టీ ఇన్ఛార్జీల్ని పరుగులు పెట్టిస్తోంది. మీనాక్షి మేడం హైదరాబాద్ లోని మకాం వేసి వరుస పెట్టి జూమ్ మీటింగ్స్ పెట్టి ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో 20 లక్షల దాకా ఓట్లు గల్లంతవుతాయన్న ఫికర్ మూడు పార్టీల్ని బెంబేలెత్తిస్తోంది. లోక్సభలో కారు పార్టీ స్కోర్ ని 0 సైజ్ కి పడగొట్టామని పదే పదే గర్వంగా చెప్పుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ విచిత్రం ఏంటంటే అదే 0 సైజ్ కాంగ్రెస్ పార్టీని కూడా ఇంకో వైపు నుంచి ఇబ్బంది పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ని బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇన్నింగ్స్ ఓపెన్ చేయకుండానే డకౌట్ అయింది. ఈ ఒక్క వెలితిని భర్తీ చేయడానికి ఏ ఒక్క ఛాన్స్ ని వదులుకోనంటారు రేవంత్ రెడ్డి. ఆ దిశగా కాంగ్రెస్ కి దక్కిన గోల్డెన్ ఛాన్సే త్వరలో రాబోయే గ్రేటర్ వార్. భాగ్యనగర ఓటర్ని ఫిదా చేయడానికి పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి హైదరాబాద్ లో ఖాతా తెరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అమీర్పేట్ లో మైత్రివనం చౌరస్తాలో 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఆ విధంగా సిటీ ఓటర్ను, మరి ముఖ్యంగా సెటిలర్స్ ఓటు బ్యాంకులో సామాజిక వర్గం ప్యాకెట్ ను క్యాప్చర్ చేసి గ్రేటర్ లో గేర్ మార్చేసింది హస్తం పార్టీ. ఆల్రెడీ హైదరాబాద్ ని అడ్డాగా మార్చుకున్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎత్తుగడల్ని నిశితంగా గమనిస్తోంది. ఓటు బ్యాంకుల్ని కాపాడుకోవడానికి కౌంటర్ స్కెచ్లేస్తూనే ఉంది. సిటీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని వెనక్కి రప్పించుకొని గ్రౌండ్ లెవెల్లో బలగం తగ్గకుండా స్రవిస్తోంది గులాబీ దండు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పే గ్రేటర్ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందన్న ఆశలో ఉంది బీఆర్ఎస్. బీజేపీ కూడా హైదరాబాద్ ఓటును తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు. గత జీహెచ్ఎంసీ పోరులో 25% ఓట్ పర్సెంటేజ్ పెంచుకొని 44 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని మేయర్ సీటు కూడా పోటీ పడింది కమలం పార్టీ. ఇక మళ్లీ వచ్చే గ్రేటర్ వార్ లో అంతకు మించి పర్ఫార్మెన్స్ చూపించాలని జీహెచ్ఎంసీనే సెమీఫైనల్ గా ప్రకటించుకుంది. రాబోయేటటువంటి ఒక జిహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి అప్పుడు నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ పీటీఎం ఫార్ములాను జనంలోకి తీసుకెళ్లాలని కసిగా ఉంది కాంగ్రెస్ పార్టీ. గులాబీ దూకుడును మేనేజ్ చేయడానికి గ్రేటర్ లో అన్ని వైపుల నుంచి నరుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. తెలంగాణలో రాజకీయ పార్టీలకు అత్యవసర సమయాల్లో గుర్తుకొచ్చే ఫేవరెట్ ఎలిమెంట్ లోకల్ సెంటిమెంట్. వీలైతే ఆ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగించడానికి ఏమాత్రం వెనక్కు తగ్గేలా లేవు పార్టీలు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నోన్ యాంటీ తెలంగాణ ఆయన సమైక్యవాది. ఇప్పుడు ఆయన నిందించాల్సిన అవసరం లేదు, యథార్థమే చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏ కోశాన ఎక్కడ ఏడ కూడా గొంతుల హృదయంలో ఇంత తడి లేదు. తెలంగాణ తడి లేనటువంటి పొడి మనిషి రేవంత్ రెడ్డి. ఇన్ని అనుభవాల ద్వారా నేను చెప్తున్నా, బాధపడుతూ చెప్తున్నా, సిగ్గుపడుతూ చెప్తున్నా పాలమూరు వాడైనందుకు. సౌత్ లో ఎంట్రీ ఇవ్వడానికి తెలంగాణనే ముఖద్వారంగా ఎంచుకున్న బీజేపీకి అయితే ఇది హై టైం. అందుకే ఇటీవల తెలంగాణ టూర్ వేసిన పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో 2 గంటల పాటు హై లెవెల్ మీటింగ్ పెట్టి ఒక్కొక్కరికి సెపరేట్ గా టార్గెట్లు ఇచ్చి వెళ్లారు. తెలంగాణ ఇది ఆల్ సెట్ ఫర్ ఎలక్షన్ వార్. సగం పదవీ కాలం అయిపోయింది కాబట్టి బహుశా కేసీఆర్ కూడా ముందో వెనుకో నేరుగా రంగప్రవేశం చేసినా మనమేమీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే రాను రాను ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ అనే వాతావరణం ఎక్కువగా పెరగటమే బీజేపీకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. పైగా బెంగాల్లో పార్టీని గెలిపించిన సునీల్ బన్సాల్ ఇప్పుడు తెలంగాణలో ఛార్జ్ తీసుకున్నారు. పార్టీలో లీడర్ల కొరతను తగ్గించడానికి ఆపరేషన్ ఆకర్ష్ కూడా షురూ అయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో నుంచి ఎవరొచ్చినా చేర్చుకుంటామని డోర్లు బార్లా తెరిచింది బీజేపీ. సో మూడు పార్టీల్లోనూ ఇప్పుడు నడుస్తోంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా.
ఓల్డ్ సిటీని, హైటెక్ సిటీని, ఫ్యూచర్ సిటీని ఈక్వల్గా ప్రేమిస్తూ సగటు హైదరాబాదీని ఫిదా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్నటికి నిన్న మూసీ పునరుజ్జీవం ఫస్ట్ ఫేజ్ కోసం డబ్బులు కూడా ఇచ్చి గో అహెడ్ చెప్పేశారు. సో రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ మోడ్లో ముందుకెళ్తుంటే హైదరాబాద్లో నిరుద్యోగుల్ని వెంటబెట్టుకొని యువ సంగ్రామ యాత్ర తలపెట్టింది బీఆర్ఎస్. బీజేపీ కూడా బన్సల్ మ్యాజిక్తో గ్రేటర్ని కొట్టే తీరాలి అనే కమిట్మెంట్తో ఉంది. ఆల్ పార్టీస్ ఇన్ యాక్షన్ అన్నమాట. ఇది వాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.